హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పద్మని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ ఒక ఓల్డ్ స్టోరీ, అంటే కరోనా టైంలో వచ్చిన స్టోరీ, నిజంగా జరిగిన స్టోరీ మీ ముందుకు తీసుకొద్దామని ఇవాళ తీసుకొస్తున్నానండి. కరోనా టైంలో చాలామంది చాలా అవస్థలు పడ్డారు, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక రియల్గా జరిగిన స్టోరీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఒక కరోనా టైంలో ఒకళ్ళు కరోనా వచ్చిందంటే ఆ ఇంటికి, ఆ స్ట్రీట్కే ఎవరు రాకూడదు అని చెప్పి ఒక స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వేశారు గవర్నమెంట్. చాలామంది ఇళ్లలో బందీ అయిపోయి ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళకి కావాల్సిన సామాన్లంతా ఒక రోజుతో టైం ఇచ్చి, మిల్క్ దగ్గర నుంచి ప్రొవిజన్స్ వరకు అన్నీ బయట తెచ్చేసుకొని మళ్ళీ 1 వీక్ వరకు సరిపోయేటట్టుగా తెచ్చుకునేవారు. అది మీకు అందరికీ కూడా తెలుసు, మాకు తెలుసు. ఆ అనుభవం అందరికీ ఉన్నదనుకుంటానండి. అలాంటి అనుభవంలో జరిగే కథ అనమాట అండి ఇది. సరే, ఒక ఫ్యామిలీలో మామగారు, భార్య, భర్త, కొడుకు, కోడలు, మామగారు ఉంటారు. వాళ్ళకు వచ్చి 2 పిల్లలు. వాళ్ళకి కరోనా వాళ్ళ ఇంట్లో రాకపోయినా ఆ స్ట్రీట్లో కరోనా వచ్చిందనే ఉద్దేశంతో బయటికి ఎవరు వెళ్ళకూడదని చెప్పారు. కానీ వాళ్ళ హస్బెండ్ మాత్రం ఆఫీస్కి వెళ్ళేవారు, ఆయనకి సెలవు ఇవ్వలేదు. వీళ్ళు ఏం చేసేవారంటే వీక్లీ ఒకసారి సామాన్లు తెచ్చుకునేటప్పుడు ఒక 3 లీటర్ల పాలు తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకునేవారు. అంటే వీక్ అంతా 3 లీటర్ల పాలు సరిపెట్టుకోవాలన్నమాట. మిగతా ప్రొవిజన్స్ కూడా సేమ్ అలాగే చేసుకునేవారు. అలా ప్రతిరోజు జరుగుతుంది. వాళ్ళ మామగారికి ఏంటంటే అన్నం తిన్న తర్వాత, మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కాఫీ తాగడం అలవాటు. ఇలా ప్రతిరోజు ఆయన కాఫీ తాగుతారు. ఈ అమ్మాయి కూడా కాఫీ ఇస్తుంది. ఆయన కూడా, వాళ్ళ హస్బెండ్ కూడా కాఫీ తాగి ఆఫీస్కి మళ్ళీ లంచ్ చేసేసి వెళ్ళిపోతారు. లంచ్ చేసి కాఫీ తాగి వెళ్ళిపోతారు ఆయన. అలా జరుగుతున్నప్పుడు ఈ ఒక రోజు పాలు కరెక్ట్గా అయిపోతాయి. అంటే ఒక గ్లాస్ పాలు ఏదో ఉంటాయి పాలు ఇంట్లో. వాళ్ళ మామగారు అంటారు, కాఫీ కావాలమ్మా నాకు అని చెప్తారు. ఈ అమ్మాయికి సందిగ్ధంగా పడి ఉన్నదేమో ఒక గ్లాస్ పాలు. వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు ఆయన కూడా కాఫీ తాగి వెళ్తారు. పాపం ఆయన ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వస్తున్నారు కదా, ఆయనకు ఉంచేస్తే సరిపోతుందేమో ఈ పాలు, మామగారికి లేకపోయినా పర్వాలేదు, తర్వాత ఇవ్వచ్చు, మళ్ళీ రేపు తెచ్చుకుంటాం కదా అప్పుడు ఇవ్వచ్చులే, ఇవాళ లేవని చెప్పేద్దామని చెప్తారు. అడిగితే ఆయన కాఫీ అడుగుతాడు కోడల్ని. మామయ్య గారు పాలు అయిపోయిందంటే కాఫీ లేదంటే వాళ్ళకి మీరు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తుంది. ఇది ఈయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఈ కొడుకు ఈ మామ కోళ్ళు మాట్లాడుకున్న సంభాషణ వింటాడు. ఆయన వాళ్ళ నాన్నగారు కాఫీ అడగడం, ఈ అమ్మాయి లేదని చెప్పడం అన్నీ వింటాడు. పాలు అయిపోయిందేమో అని చెప్పి సీని కూడా ఏమనుకోడు, లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ అమ్మాయి కాఫీ కలిపి తీసుకొచ్చి ఇస్తుంది. ఇదేంటి పాలు ఏమన్నావు కదా, కాఫీ తీసుకొచ్చేవేంటి అంటాడు. లేదంటే ఒక గ్లాస్ పాలే ఉన్నాయి, మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అన్నం తినేసి, మరి మీ పాలు మీకు ఇచ్చేస్తే మళ్ళీ మీ కాఫీ ఉండదు కదా అని చెప్పి మావయ్య గారు అడిగారు కానీ ఆయన ఇవ్వలేదంట. నీకు చాలా కోపం వచ్చింది, ఈ కాఫీని చెరుసగా ఇవ్వచ్చు కదా, లేవని చెప్తావేంటి, నాన్నగారికి బాగా అలవాటు కాఫీ తాగడం అన్నం తిన్న తర్వాత, భోజనం చేసిన తర్వాత అని చెప్పి ఆ కాఫీ చెరుస సగం తీసి సగం ఆయన తాగేసి సగం పట్టుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తారు. ఈయన ఏం చేశారంటే భోజనం చేసిన తర్వాత కాఫీ లేదు కదా, సరే కొంచెం రిలాక్స్ అవుదామని ఈజీ చైర్ అంటారు కదండి, మడత కుర్చీ అంటారు తెలుగులో, మామూలుగా పూర్వకాలం వాడేవాళ్ళు అది. అలా ఈజీ చైర్ అలాగా కళ్ళు మూసుకొని తల మీద చేయి పెట్టుకొని అలా పడుకుని నిద్రపోతుంటారు. ఈ అబ్బాయి వచ్చి నాన్న కాఫీ తీసుకోండి అని చెప్పి పిలుస్తాడు. ఆయన లేవడం, లేకపోతే 2-3 సార్లు పిలుస్తాడు, ఈయన లేవడం. ఇంత గాఢంగా నిద్రపోయి ఇప్పుడే కదా చూసాను నేను పడుకోవడం, అప్పుడే పడుకున్నారేంటని ఇలా తట్టి లేపేసరికి పక్కకి తల వాల్చేస్తారు. అంటే ఆయన చనిపోయారనమాట. ఇంకా అబ్బాయి ఇంకంటే నాన్న కాఫీ అడిగారు, కాఫీ కూడా ఇవ్వలేకపోయాను, లాస్ట్ అడిగిన కాఫీ అని చెప్పి వైఫ్ మీద చాలా కోపం వస్తుంది. వయసు అయిపోయింది నాన్నగారికి, కాఫీ అడిగితే నాకు లేకపోయినా పర్వాలేదు, నాన్నకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని అంటే, నేను ఇలా చనిపోతారని అనుకోలేదు కదండి, రేపు ఇవ్వచ్చులే, ఇవాళ మీకు ఆఫీస్కి వెళ్తారు కదా, కాఫీ తప్పనిసరిగా తాగుతారు కదా ఉద్దేశంతో నేను ఇవ్వలేదని చెప్తుంది అమ్మాయి. వెంటనే వాళ్ళ అమ్మ నాన్నగారికి ఫోన్ చేసి ఇలా మా నాన్నగారు చనిపోయారంటే వాళ్ళు వస్తారు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారితో చెప్తాడు, ఇలాగా కాఫీ అడిగితే మీ అమ్మాయి మా నాన్నగారికి ఇవ్వలేదు, మా నాన్నగారు చనిపోయారు, ఆయన చివరి కోరిక, చిన్న కోరిక కూడా నేను తీర్చలేకపోయినా
అంచేత మీ అమ్మాయిని మీరు కొన్నాళ్ళు తీసుకెళ్ళిపోండి, నాకు అక్కర్లేదని చెప్పి చెప్తాడు. వాళ్ళు ఏం చెప్పలేరు, ఎందుకంటే నేను ఉంచమని ఉంచడం అంటే ఉంచలేకపోతున్నారు. పెద్ద తప్పు అంటే వాళ్ళ విషయంలో తప్పుగా అనిపించలేదు, కానీ ఈ అబ్బాయికి మాత్రం చాలా పెద్ద తప్పులు అనిపించింది. సరే కొన్నాళ్ళు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అందరూ చెప్తారనమాట, మీ మిస్సెస్ చాలా బాగా చూసుకుంటుంది కదా ఆయన్ని, కాకపోతే ఆవిడ అనుకోలేదు ఈయన చనిపోతారని, క్షమించాలి కదా నాయన, కాపర్లా పాడు చేసుకుంటారా ఈ చిన్న విషయానికి అంటే, మీకు చిన్న విషయం కానీ చాలా పెద్ద విషయం, మా నాన్న తిరిగి రమ్మంటే వస్తారా, ఆఫ్టర్ ఆల్ కాఫీ కోసం ఇలా చేసింది, ఆలోచించాలి కదా పెద్దవాళ్ళకి ముందు ఇవ్వాలని చెప్పేసి, ఆ మాత్రం జ్ఞానం లేదా అని చెప్పేసి బాగా కోపం వచ్చేస్తుంది. ఆ తర్వాత మరి తీసుకొచ్చాడని అన్నారు చాలామంది అండి, కానీ ఆవిడ చేసింది తప్పు కాదు, కానీ ఆయన విషయంలో చాలా పెద్ద తప్పులు అనిపించింది. ఆ నాన్నగారు చివరి కోరిక తీర్చలేకపోయినాయని చాలా ఫీల్ అయ్యి చాలా బెంగ కూడా పెట్టుకున్నాడు. ఆయన ఒక డిప్రెషన్లో వెళ్ళిపోయాడు. మనం చూసేవాళ్ళే చిన్న కోరికే, కానీ ఆయన విషయంలో ఆయన పెద్ద కోరిక అనిపించింది అబ్బాయికి, చివరి కోరిక తీర్చలేకపోయినాయని చెప్పేసి. ఇలాంటి కరోనా టైంలో చాలా జరిగాయండి, చాలా మీరు వినే ఉంటారు. అందులో ఇదొక చిన్న సంఘటన. సరే మీకు ఇలాంటి తెలిసే ఉంటాయని మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.